దేవుని వాక్యము చదివేటప్పుడు ఏం చేయాలి ఏం చేయకూడదు అని చదవద్దు. రూల్స్ అండ్ రెగ్యులేషన్ మాన్యువల్ కాదు అది. ఉదాహరణకి కొన్ని ఉంటాయి, కొన్ని పుస్తకాలు మామూలుగా ఏంటంటే పలానా చేయాలి పలానా చేయకూడదు, మన మతంలో ఇలా చేయాలి ఇలా చేయకూడదు, కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. బైబిల్లో కూడా ఉన్నాయి, పలానా చేయండి పలానా చేయకూడదు అని ఉంటుంది. అది యావ పెట్టుకుని చదవద్దు. ఏం చేయాలి, నేను ఏం చేయకూడదు, ఏం చేయాలి, ఇలా ఉండొచ్చా, అది చేయొచ్చా, అది చూడొచ్చా, బైబిల్ ఏం చెప్తుంది, ఇది కాదు. ఎంతకాలం ఇదేనా? కాదు. బైబిల్ చదివేటప్పుడు దేనికోసం చదువుతామంటే నా యేసయ్య ఏంటి అని తెలుసుకోవడానికి చదువు. నా ప్రియుడు ఎటువంటి వాడు, నా తండ్రి ఎటువంటి వాడు, నా కాపరి ఎటువంటి వాడు, లర్న్. దానికోసం చదువు. ఇది చెయ్యాలా, క్రైస్తవులు ఇది చేయొచ్చా, ఇది చేయకూడదా, ఇది చూడొచ్చా, చూడకూడదా. ఎంతకాలం చిన్నపిల్లలాగా అదేనా? సారీ, నా దేవుడు, నేను నమ్మాను కదా దేవుడిని, ఆ దేవుడు ఎంత మంచోడు ఎంత గొప్పోడు. నేను క్రీస్తు అంటున్నా కదా, నా యేసయ్య అన్నా కదా, నా యేసయ్య ఎంత మంచోడు ఎంత గొప్పోడు, ఎటువంటి వాడు. నా తండ్రి అని పిలుస్తున్నా నోరారా, నా స్నేహితుడు అని పిలుస్తున్నా, ఆయన ఎటువంటి వాడు, నా ఫ్రెండ్ ఎవడు, ఎటువంటి వాడు, దాన్ని తెలుసుకోవడానికి. అందుకని పౌలు అంటాడు, అంత పరిచయం చేసిన పౌలు ఏమంటాడు తెలుసా, క్రీస్తు జ్ఞానము సంపాదించుకున్నటకు నేను అన్నిటినీ వ్యర్థముగా ఎంచుకున్నాను అంటాడు. అంత పరిచయం చేశాడు, దెయ్యాల వెలగొట్టాడు, సంఘాలు స్థాపించాడు, స్వస్థలు చేశాడు. అటువంటి వాణ్య మాట ఏంటంటే క్రీస్తు జ్ఞానము ఇంకా సంపాదించుకోవడానికి. చిన్నపిల్లప్పుడు చదువుకుంటాం బైబిల్, ఏంటి అమ్మో దేవుడు చేయొద్దన్నాడు, ఇది చేయమన్నాడు, ఎంతకాలం అలాగే ఉంటారు. నేను ఇప్పుడు దానికోసం చదవను బైబిల్. ఓ చేయొచ్చా చేయకూడదా, బైబిల్ ఏమంటుంది, నా దేవుడు ఇంకా ఎంత గొప్పవాడు, ఎటువంటి వాడు నా దేవుడు. అదొకటి. రెండోది ఏంటంటే దేనికి చదువుతానంటే బైబిల్, నేను దేవుడు ఎటువంటి వాడిని, నా గురించి దేవుడు ఏం చెప్పాడు. బైబిల్లో నా గురించి దేవుడు ఏం చెప్పాడు. ఆయన ఓకే, ఆయన బాగానే ఉన్నాడు, నన్ను గొప్పోడు, ఆయన గురించి చెప్పుకున్నాడు బైబిల్లో, కరెక్టే. నేను ఎటువంటి వాడిని, అది ఇదని చెప్పుకున్నాడు, కరెక్టే. మరి నా సంగతి ఏంటి, నేను ఏంటి బైబిల్లో, దేవుళ్ళో నేనేంటి, దేవుడు నా గురించి ఏమనుకున్నాడు, నన్ను రక్షించుకున్నాడు మంచిదే, రక్షించుకున్న తర్వాత నాకు ఏం పేరు పెట్టాడు దేవుడు, నన్ను ఎటువంటి వాడు అనుకుంటున్నాడు అని అది తెలుసుకోవటానికి. ఇంతమందిలో సడన్గా మీ పేరు పిలిచారనుకోండి, మీకు వినపడద్ది, ఎంటనే తిరుగుతారు. ఎందుకు అంటే ఆ పేరు నీది అయిపోయింది, నీ ఐడెంటిటీ గుర్తింపు అయిపోయింది, ఆ పలానా పేరు నీది గుర్తింపు అయిపోయింది. కాబట్టి ఎంతమంది ఉన్నా ఆ పేరు నీకు వినపడంగానే ఎంటనే తిరుగుతావు నువ్వా అని. అదిగో ఎంత నువ్వు అనుకున్నావో నా గుర్తింపు నా పేరులో ఉంది, నా పేరు ఇది అనుకుంటావో అంత ఇదిగా నా దేవుడు నాకేం పేరు పెట్టాడు, నా గురించి ఏమంటున్నాడు, నేను ఎటువంటి వాడిని, ఆయనలో నా స్థానం ఏంటి, ఇది తెలుసుకోవడానికి బైబిల్ చదువుతున్న ప్రస్తుతానికి నేను అది చేయొచ్చా ఇది చేయకూడదా, క్రైస్తవులు అది చేయొచ్చా ఇది చేయకూడదా, అది చిన్నపిల్ల. నేను రెండే బైబిల్ చదివేది, దేవుడి గురించి తెలుసుకోవటానికి, తర్వాత నేనేమండి దేవుళ్ళు తెలుసుకోవడానికి, నా గురించి ఏమనుకున్నాడు దేవుడు, నేను అలా బతుకుతున్నాను లేదు తర్వాత సంగతి. కానీ నాకు ఇచ్చిన విలువ ఏంటి, గౌరవం ఏంటి, నేనంత గొప్పవాడిని దేవుళ్ళు, అది తెలుసుకోవడానికి. గొప్పగా బతుకుతున్నాను లేదు ఎవరి చేతిలో ఉంది, నా చేతిలో ఉంది. కానీ అసలు తెలుసుకోవాలి అసలు నేను ఎవరినో. మూడోది బైబిల్ చదివేది అపవాది గురించి, అపవాది తంత్రాలు, దాన్ని జాగ్రత్తగా ఉండండి మీరు, అజ్ఞానులుగా ఉండొద్దు అంటాడు. సో దీనికొచ్చి బైబిల్ చదివేది నేను, దేవుడిని తెలుసుకోవడానికి, నేనేంటో తెలుసుకోవడానికి, అపవాది తంత్రాలు తెలుసుకుంటే మనం జాగ్రత్తగా ఉంటాం.